మా ఊరిలో అమ్మవారి జాతరలు స్టార్ట్ అయ్యాయి. మేము ఈరోజు మా ఫ్యామిలీతో మా ఊరిలోని అమ్మవారి జాతరలు జరుపుకోవడానికి వెళ్తున్నాము. అమ్మవారి గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టడానికి ఒక్కొక్క కొబ్బరికాయని ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాము. అసలు ఏమేమి పండుగలు జరుపుకున్నామో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ పండుగ వచ్చేసి బొడ్రాయి పండుగ. బొడ్రాయిని పసుపు కుంకుమ నీళ్ళతో అభిషేకించడానికి మా అమ్మ అయితే ఈ విధంగా నీళ్ళ బిందెను సిద్ధం చేస్తుంది. బొడ్రాయిని నీళ్లతో అభిషేకించే నీళ్ళ బిందెను పసుపు కుంకుమలతో మామిడాకులతో అభిషేకించే నీళ్ళ బిందెకు ఈ విధంగా కంకణాలు కడతారు. బొడ్రాయికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఇంటి నుంచి తల మీద బిందెను పెట్టుకొని వస్తారు. మా ఇంటి నుంచి బొడ్రాయి కొంచెం దూరంలో ఉంటుంది కాబట్టి మేము కార్లో వెళ్తున్నాము. బొడ్రాయిని ఊరి నడిబొడ్డున నిర్మించారు. మా ఇంటి నుంచి బొడ్రాయి దాదాపు 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ విధంగా అందరం కలిసి బొడ్రాయిని నీళ్ళతో అభిషేకించడానికి వెళ్తున్నాము. కానీ ఏ మాట కామాట చెప్పాలంటే ఈసారి ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయండి. మా ఇంటి నుంచి బొడ్రాయికి వెళ్ళే దారిలో అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి. అమ్మవారి టెంపుల్స్ దగ్గర కొబ్బరికాయలు కొట్టుకుంటూ వెళ్ళాలి. ఈ గుడి వచ్చేసి మైసమ్మ గుడి. ఈ గుడి చాలా ఫేమస్ మా ఊరికి. మా ఊరిలోకి వెళ్ళాలంటే ఈ గుడిని దాటే వెళ్ళాలి. ఏ పండుగ వచ్చినా ఇక్కడ యాటలకు వస్తారు. ఎంతోమంది ఎన్నో మొక్కులు తీర్చుకుంటారు ఈ గుడి దగ్గర. పక్కూరికి వెళ్ళేటప్పుడు ఈ గుడి దగ్గర మొక్కుకొని వెళ్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి మా ఊరి బ్రిడ్జి. ఇదేనండి మా ఊరి బ్రిడ్జి. ఈ బ్రిడ్జి స్టోరీ వేరే ఉంది, అది తర్వాత చెప్తాను. ఇదేనండి మా ఊరి బొడ్రాయి. ఫైనల్గా మా ఊర్లోని బొడ్రాయి దగ్గరకు వచ్చాము. ఈ బొడ్రాయిని రీసెంట్గా ప్రతిష్ఠించారు. ఊళ్ళో వాళ్ళందరూ నీళ్ళ బిందెలతో బొడ్రాయిని అభిషేకించడానికి లైన్లో ఉన్నారు. బొడ్రాయిని నీళ్ళతో అభిషేకించి బొడ్రాయి దగ్గర కొబ్బరికాయలు కొడితే కోరిన కోరికలు తీరుస్తుందని ఊళ్ళో ఉన్న ప్రజల నమ్మకం. మా ఊరిలో బొడ్రాయి పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటాము. ఊరిలో ఒక్కొక్క పండుగకు ప్రత్యేకత ఉంటుంది. అందులో బొడ్రాయి పండుగకు ఊరి వాళ్ళు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. బొడ్రాయి చుట్టూ 3 సార్లు నీళ్ళ బిందెలతో తిరిగిన తర్వాత అభిషేకం చేస్తారు. ఊరి నడిబొడ్డున రాయిని ప్రతిష్ఠించి బొడ్రాయిగా పిలుస్తారు. ఊరి నడిబొడ్డున రాయిని ప్రతిష్ఠించి ఊరికి మంచి చేసే పరాశక్తిగా బొడ్రాయిని పూజిస్తారు. ఈ బొడ్రాయి శివలింగం ఆకారంలో ఎత్తైన గద్దె మీద నిర్మిస్తారు. బొడ్రాయిని ఊరిలో వారందరూ ఊరిని కాపాడే గ్రామదేవతగా పూజిస్తారు. ఊరిలోకి వ్యాధులు రాకుండా బొడ్రాయి కాపాడుతుందని ప్రజల నమ్మకం. ఊరిలోని ప్రజలందరూ ఈ విధంగా బిందెలతో నీటిని నింపుకొని తల మీద పెట్టుకొని బొడ్రాయి చుట్టూ తిరిగి బొడ్రాయికి నీటితో అభిషేకం చేస్తారు. బొడ్రాయి ప్రత్యేకత గురించి ఎన్నో పురాణాలు కూడా ఉన్నాయి. ఈ బొడ్రాయి పండుగను చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఊరిలో వాళ్ళందరూ చాలా ఆనందంగా జరుపుకుంటారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఈ బొడ్రాయి పండుగ గురించి తెలియని వారంటూ ఉండరు. కేవలం మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా బొడ్రాయిని గ్రామ దేవతగా ఆరాధిస్తారు. తెలంగాణలో ప్రతి ఊరిలో బొడ్రాయి కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మేము ఈ విధంగా బొడ్రాయిని నీళ్లతోని అభిషేకించిన తర్వాత కట్టమైసమ్మ గుడి దగ్గరికి వచ్చాము. మా ఊరికి చెరువు కట్ట ఉంది. చెరువు కట్టను కాపాడే మైసమ్మగా అమ్మవారిని పూజిస్తారు. మన భారతదేశంలో అమ్మవారు 18 శక్తి పీఠాలుగా వెలిసిందని మనకు తెలుసు. అలాగే గ్రామాలను రక్షించేందుకు అమ్మవారు 66 దేవతామూర్తులుగా అనేక పేర్లతో గ్రామాలలో వెలిసింది. ఫ్రెండ్స్, మేము నెక్స్ట్ దుర్గమ్మ టెంపుల్కి వచ్చాము. దుర్గమ్మ పండుగ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. మా ఊర్లో దుర్గమ్మ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. చాలామంది దుర్గమ్మ పండుగ రోజు కోళ్ళు, పొట్టేలు, మేకపోతులకు ఆటను బదిలిస్తారు. ఇక్కడ అమ్మవారికి బోనాలతో పాటు వడిబియ్యం కూడా సమర్పిస్తారు. ఈరోజు సాయంత్రం బోనాలు చేసి అమ్మవారి దగ్గరికి బోనాలు తీసుకొని వస్తారు. ఈ గుడికి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఎంతోమంది ఈ గుడి దగ్గరికి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది దుర్గమ్మ గుడి. మా ఊర్లో ఈ గుడిని పొలాల మధ్యలో నిర్మించారు. ఫ్రెండ్స్, చూస్తున్నారుగా ఈ గుడి చుట్టూ పొలాల మధ్య ఎంత అందంగా ఉందో. మేము ఈ విధంగా మా ఫ్యామిలీతో అమ్మవారిని దర్శించుకున్నాము. గుడికి వచ్చిన ప్రతిసారి ఈ విధంగా కొంచెంసేపు కూర్చొని వెళ్తాము. అందులోనూ ఈరోజు పండుగ కాబట్టి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. గుడి ముందు పోతురాజు విగ్రహం ఉంటుంది. కొబ్బరికాయలు పోతురాజు ముందు కొట్టాలి. ఇదేనండి పోతురాజు విగ్రహం. పోతురాజు దగ్గరనే కొంతమంది బోనాలు, కొబ్బరికాయలు కొడుతుంటారు. ఫ్రెండ్స్, తర్వాత మేము కండ్లమహేశ్వరి గుడి దగ్గరికి వెళ్తున్నాము. దుర్గమ్మ గుడి, కండ్లమహేశ్వరి గుడి బ్రిడ్జి పక్కనే ఉంటాయి. కండ్లమహేశ్వరి గుడి అంటే గౌండ్ల కులస్తులకు చాలా ప్రాముఖ్యత. ఈ కండ్లమహేశ్వరి గుడి వచ్చేసి దుర్గమ్మ గుడి ఆపోజిటే ఉంటుంది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కండ్లమహేశ్వర స్వామిగా వెలిసాడని పురాణాలు చెబుతున్నాయి.
శ్రీ సురమాంబ కంట్లమహేశ్వర స్వామి విగ్రహాలను నీటితో అభిషేకించడానికి మేము మా ఫ్యామిలీతో ఈ గుడికి వచ్చాము. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మా ఊరిలోనే ఉన్న అన్ని దేవస్థానాలను మీకు చూపించాలని అనుకుంటున్నాము. అలాగే మా ఊరిలో ఉన్న గ్రామ దేవతలను మా ఊరి ప్రజలు ఏ విధంగా పూజిస్తారనేది ఈ వీడియో ద్వారా మీకు చూపించాలనుకుంటున్నాము. అసలు ఎందుకు ఇంతమంది దేవుళ్ళు వెలిసారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి ఉంటుంది. ఆ వృత్తి అధిష్టాన దేవతను ఆ వృత్తి వాళ్ళు కొలుస్తారు. నిజానికి అన్ని మూర్తుల కలయిక ఒకే ఒక్క దేవుడు. ఆ పరాశక్తే అనేక రూపాలతో ఈ భూమి మీద గ్రామ దేవతలుగా వెలిసారని మనకు పురాణాలు చెప్తున్నాయి. ఈ గుడికి కుడి పక్కన రేణుకా ఎల్లమ్మ గుడి, ఎడమ పక్కన వనమైసమ్మ గుడిని కట్టించారు. ఈ కంట్లమహేశ్వర స్వామి చరిత్ర గురించి మరొక వీడియోలో పూర్తిగా వివరిస్తాము. నెక్స్ట్ మేము రేణుకా ఎల్లమ్మ గుడికి వెళ్తున్నాము. ఇదేనండి రేణుకా ఎల్లమ్మ గుడి. ఇక్కడ రేణుకా ఎల్లమ్మ గుడి చాలా ఫేమస్ అండి. రేణుకా ఎల్లమ్మని గ్రామ దేవతగా పూజిస్తారు. మేము మా ఫ్యామిలీతో రేణుకా ఎల్లమ్మ గుడికి వచ్చి అమ్మవారిని ఈ విధంగా నీళ్ళతో అభిషేకం చేస్తున్నాము. అమ్మవారికి సాయంత్రం పూట బోనాలు చేసి ఊరంతా తిరిగి ఇక్కడ సమర్పిస్తారు. నెక్స్ట్ మేము వనమైసమ్మ గుడికి వెళ్ళాము. వనం అనగా అడవి. వనాన్ని రక్షించే మైసమ్మగా ఇక్కడ వనమైసమ్మని పూజిస్తారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా వనమైసమ్మ అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారికి ఈ విధంగా ఉత్సవాలు జరిపి తమ కోరికలు తీర్చినందుకు భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. సకాలంలో ఊరిలో వర్షాలు పడి పాడి పంటలతో పశువులతో ఊరు పచ్చగా ఉండాలని ఊరి ప్రజలందరూ గ్రామ దేవతలకు ఉత్సవాలు జరుపుతుంటారు. ఈ విధంగా మీ ఊరిలో ఉత్సవాలు జరుపుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.